ఏందో ఏమో ఈ సంధ్యా థియేటర్ పంచాది ఇంకా ఓడుస్తనే లేదు. మొన్నటి దాకా హీరో మీద నడిచింది కదా, ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ల తానికి వచ్చింది కథ. మళ్ళీ వాళ్ళకు హైకోర్టు ఏం తీర్పిచ్చిందో అరుచుకుందాం బాండ్రి. పుష్ప 2 సినిమా మీద కలెక్షన్ల రికార్డులు ఎట్లెట్లా పెరిగినాయో దానికి సోపతి సంధ్యా థియేటర్ పంచాది కూడా ఇంకా ఇంకా ముదురుతుందే తప్పితే ఒక కొలిక్కి మట్టుకొస్తలేదు. హీరో అల్లు అర్జున్ కథ జర జర ఒడిచింది అనుకునే లోపే ప్రొడ్యూసర్లు వచ్చిర్రు సీన్లకు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ముచ్చట్ల పుష్ప 2 నిర్మాతల మీద కూడా కేసు నమోదు చేసిరు కదా. అయితే ఆ కేసు కొట్టేయాలని నిర్మాతలు పిటిషన్ వేసిర్రు కోర్టులా. థియేటర్ భద్రత మా పరిధి కాదని పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడిండు. అంతేకాదు మా బాధ్యతగా ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసినాము, అందుకే ఆడ అంతమంది పోలీసులు ఉన్నారు, అయినా కూడా మా మీద కేసు వేసుడు ఎంతవరకు కరెక్టు అని ప్రొడ్యూసర్ల తరపున న్యాయవాది కోర్టుకు మొరబెట్టుకుంటే దీంతోని సినిమా ప్రొడ్యూసర్లను అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని అటు పోలీసులకు కూడా ఆర్డర్ వేసింది. ఇక కడమ విచారణ 2 వారాలకు వాయిదా వేసుడుతోని పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కు జర దమ్ము తీసుకున్నట్టు అయ్యింది. మరి ఇక కడమ విచారణ కన్నా ఈ పంచాదికి పరద పడుతుందో లేకుంటే ఇంకా ఇంకా సీరియల్ సాగినట్టు సాగుతుందో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. చూడాలిగా ఏమైతుందో. ఏం ఆలత అయిపోయింది లగ్గి సర్కారీ స్కూల్ది. అరే నెరీగింత అధ్వానమా, పోరలేక గోడలకు పాఠాలు చెప్పబట్టిండు సారు. ఇదేనా సర్కార్ తీరు? ఇగో ఈడగానొస్తున్నాయినా ఈ స్కూల్ కు పాఠాలు చెప్పేశారు. సరే బానే ఉంది ఈడదాకా. ఇంతకు ఆయన ఎవరికి పాఠాలు చెప్తుండ అనుకుంటుర్రు? అగో ఉన్నాయి కదా ఆడ గోడలు, ఆ వీటికే చెప్తుండు క్లాసులు. మహబూబాబాద్ జిల్లా బొడ్లాడ గ్రామ పరిధిలా తేజ తండాకోని స్కూల్ ఇది. ఆడ పోరలు లేక ఉత్తగొచ్చి ఏం చెయ్యాలని గోడలకు పాఠాలు చెప్పి పోతుండట. మరి ఆడ ఎప్పటి సంది ఇదే కథ నడుస్తుందో తెలియదు గాని విద్యార్థులు లేకున్నా ఈ స్కూల్ కు పాఠాలు చెప్పమని సార్ను దోలిరంటే మన విద్యాశాఖ ఏ తీర్లా ఎట్లుందో అర్థమైతుందని గుస్సా అవుతుర్రు ముచ్చట తెలిసినోళ్ళు. ఇంకొందరైతే సర్కార్కు ఎట్లనో పట్టింపు లేదు, కనీసం మీరన్న పోయి ఊర్ల తల్లిదండ్రితో మాట్లాడితే కొంతమందినైనా పిల్లలను దోలిస్తారు కదా అని సలహాలు ఇస్తుర్రు. ఏందో ఏమో ఏమంటో కొత్త సర్కార్ వచ్చిందో సర్కారీ స్కూల్లో ఆలతే మారిపోయింది. ఓ దిక్కు ఫుడ్ పాయిజన్లు, పోరగాళ్ళ అవస్థలు, సావులు, ఇప్పుడు ఇది. ఇంకా రాను రాను ఇంకెంత అధ్వానం అవుతాయో అని గుస్సా అవుతుర్రు సర్కారీ స్కూళ్ళల్లో తప్పక పోరగాళ్ళని చదివిపిస్తున్నాయి అవ్వలు.